బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారన్నారు. ఓవైపు బీజేపీతో పొత్తు అంటూనే మరోవైపు కాంగ్రెస్ను కంట్రోల్లో ఉంచుకుంటున్నారని విమర్శించారు ఆయన. చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. బాబు పొత్తుల ప్రయత్నంతోనే వైసీపీ బలం ఏమిటో తెలుస్తుందన్నారు సజ్జల. పొత్తుల ప్రయత్నమే చంద్రబాబు టీడీపీ బలహీన బయటపెట్టిందన్నారు. పొత్తులు కుదుర్చుకున్న వాళ్లకు భావ సారూప్యత ఉందా అని ప్రశ్నించారు ఆయన. అందరూ కలిసినా వైసీపీకి నష్టం ఉండబోదన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం ఏమిటో అందరికీ తెలుసని ఇది టీడీపీకి అంతిమ యాత్ర అన్నారు సజ్జల. చంద్రబాబు నాయుడు ఈసారి నేనన్నదంట కూడా హీజ్ ఇన్ సచ్ ఎ డెస్పరేషన్. ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎట్లయితే ఇదవుతుంటాడో, లేదా దింపుడు కళ్ళ మాస్ అంటారు ఇంకా ఫైనల్గా ఆ దీంతో చేసే ప్రయత్నము, చేయని ప్రయత్నం అంటూ లేదు, చేసే ప్రయత్నం కాదు, చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు తనను ఆవాహించాలి, వీటన్నిటిని పెట్టుకుని ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలనే దాంట్లో భాగంగా ఆయన ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడో అందరు చూస్తూనే ఉన్నారు. దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే, కానీ అది బలహీనతోడా కాదు, ఒక నిస్పృహ. ఇది మిస్ అయితే ఇంక నేను నా బతికే వృధా, నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరి క్షణంలో చిన్న గడ్డిపోత దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అది దాంట్లోనే నిస్సహాయత, బలహీనత, డెస్పరేషన్ ఏదైతే ఉందో అది బలమని ఎవరని అనుకుంటే, తద్వారా ఆయన ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది. అది కుదిరితే ఆయన ఈసారి అప్పటికీ ఇప్పటికీ మీరు గతంలో ఫస్ట్ నుంచి చూసినా కూడా ప్రతిసారి ఎవరో ఒకరి ఇది లేనిదైతే కాలేదు, అందరినీ పెట్టుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలను బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు, ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు. 2009లో తన వల్ల కాలే, అన్ని కూటములు ఏకమైనా. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగట్టుకుని రావాలని చూస్తున్నారు. ఇందులోనే మా బలం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానం కానీ, వాళ్ళ అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే, చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము, వైఎస్ఆర్సీపీ బలము, మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము, బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి. చంద్రబాబు నాయుడు ఇచ్చే డైరెక్షన్లో షర్మిల మాట్లాడుతున్నారన్నారు సజ్జల. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి నినాదంతో ఆమె ముందుకెళ్తున్నారన్నారు. ఇదంతా చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు సజ్జల. తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పార్టీ, ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడుబడిన బంగ్లాను కదా రెంట్కి తీసుకున్నట్లయితే శిథిల భవనాన్ని ఇచ్చేసుకొని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు. సో అక్కడి నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు. అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యుండొచ్చు, వెనకడ నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయ్యుండొచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యుండొచ్చు. అవే మాటలు వస్తున్నాయి.